నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన మార్పు చూపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే తెలంగాణ సంక్షిప్త పదాన్ని పట్టుబడి మరి టీఎస్ నుంచి టీజీగా మారుతూ గజెట్ని కూడా విడుదల చేశారు. త్వరలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని అఫీషియల్ లోగోను కూడా మార్చేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. కాగా ఇప్పుడు 2 జిల్లాల పేర్లను కూడా మార్చుతున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచనాప్రాయంగా ఓ కీలక ప్రకటన చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం 10 జిల్లాలతో ఏర్పడిన తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం 33 జిల్లాలుగా విభజించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ కోసం కొట్లాడిన ప్రముఖుల పేర్లు, చారిత్రక నేపథ్యం కలిగిన ప్రాంతాల పేర్లను జిల్లాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నామకరణం చేసింది. ఇందులో భాగంగానే ఆసిఫాబాద్ జిల్లాకు గోండు వీరుడు కొమరంభీం పేరును, కొత్తగూడెం జిల్లాకు పుణ్యక్షేత్రం భద్రాద్రి పేరును, భూపాలపల్లి జిల్లాకు తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ పేరును, గద్వాల్ జిల్లాకు శక్తిపీఠం జోగులాంబ పేరును, భువనగిరి జిల్లాకు పుణ్యక్షేత్రం యాదాద్రి పేరును, సిరిసిల్ల జిల్లాకు వేములవాడ రాజన్న పేరును పెట్టారు. కాగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మరో 2 జిల్లాల పేర్లను మార్చాలని యోచిస్తున్నది. ఇందులో జనగామ జిల్లాకు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ పేరును పెట్టబోతున్నట్లుగా తెలుస్తున్నది. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదైనా ఒక జిల్లాకు భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు పేరును పెట్టనన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి సూచనాప్రాయంగా చెప్పినట్లు తెలుస్తున్నది. దీంతో రాష్ట్రంలో 2 జిల్లాల పేర్లను త్వరలోనే మారబోతున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉంటే తెలంగాణలో 33 జిల్లాల ఏర్పాట్లు ప్రక్రియ హేతుబద్ధంగా జరగలేదని ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ ఆరోపిస్తూనే ఉంది. కాగా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా ఈ మాట ప్రస్తావిస్తుంది. జిల్లాలను ఇష్టమొచ్చినట్లు ఇబ్బడి ముబ్బడిగా ఏమాత్రం ఆలోచించకుండా 33 జిల్లాలుగా విభజించడం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి విమర్శించడం గమనార్హం. ఇప్పుడు కేవలం పేర్లు మాత్రమే మారుస్తారా లేదా జిల్లాల సరిహద్దులు కూడా మార్చే అవకాశం ఉందా అనేది చర్చ జరుగుతున్నది.